అంజనాదేవికి హనుమంతుడు ఎలా కుమారుడయ్యాడో తెలుసా? ఆమె భక్తిని స్వయంగా మహాదేవుడే ఎలా పరీక్షించాడో ఈ దివ్య కథలో తెలుసుకుందాం. ఒకప్పుడు అంజనాదేవి స్వర్గలోకానికి చెందిన అప్సర. శాపవశాత్తు భూమిపై వానర స్త్రీగా జన్మించాల్సి వచ్చింది. అడవిలో తన భర్త కేసరితో నివసిస్తూ ఆమె హృదయంలో ఒక్కటే కోరిక, మహాదేవా, నువ్వే నా కుమారుడిగా జన్మించాలి. ప్రతిరోజూ అంజనాదేవి పూజలు, జపాలు, కఠిన తపస్సు చేస్తూ అచంచల భక్తితో శివుణ్ణి ఆరాధించేది. ఒకరోజు ఆమె భక్తి నిజమా కాదా తెలుసుకోవడానికి శివుడు ఒక వృద్ధ భిక్షగాడి వేషంలో ఆమె గుడిసెకు వచ్చాడు. చిక్కిన జుట్టు, చిరిగిన వస్త్రాలు, ఎండిపోయిన కమండలం. ఆయన మహాదేవుడని అంజనాదేవికి తెలియదు. కాని ఆమె హృదయం మాత్రం తెలుసు. భిక్షగాడిని ఆదరంగా లోపలికి పిలిచింది. గౌరవంగా పాదాలు కడిగింది. పండ్లు, ఆహారం, నీళ్లు సమర్పించింది. ప్రేమతో, వినయంతో మాట్లాడింది. ఆమె స్వచ్ఛమైన మాతృభక్తిని చూసి ఆ భిక్షగాడు ఒక్కసారిగా దివ్య తేజస్సుతో ప్రకాశించాడు. అది శివుడు తన నిజస్వరూపంలో. ముసిముసి నవ్వుతో శివుడు ఇలా అన్నాడు, అంజనా, నీ భక్తి నన్ను పరవశింపచేసింది. నేనే నీ కుమారుడిగా జన్మిస్తాను. అలా శివుని వరంతోనే శ్రీరాముని మహాభక్తుడు హనుమంతుడు ఈ భూమిపై అవతరించాడు. ఈ కథ మనకు చెబుతున్న సత్యం ఇదే. నిజమైన భక్తికి ఆడంబరాలు అవసరం లేదు. కరుణతో నిండిన శుద్ధ హృదయం చాలు. ఇలాంటి మరిన్ని దివ్యమైన భక్తి కథల కోసం తెలుగు డివోషనల్ వరల్డ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రామాయణం, మహాభారతం, పురాణాల నుంచి మరెన్నో అద్భుత కథలు మీకోసం.